నాగార్జున గారికి శివ చిత్రం ఎలాంటి రిజల్ట్నిచ్చిందో మహేష్ బాబు గారికి పోకిరి కూడా అలాంటి రిజల్ట్ని మించి ఇచ్చింది. సినిమా మొదలైంది, పని పాట లేని పోకిరి, స్నేహితులతో తిరిగే ఆవారా, డబ్బులిస్తే ఏమైనా చేసే మాస్ కుర్రాడు, ఇంట్రొడక్షన్లోనే ఒక గ్యాంగ్ని చితకొడతాడు. అనుకోకుండా ఒక అందమైన కోహినూరు వజ్రం లాంటి అమ్మాయి పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారడం జరుగుతుంది. పోకిరిని ఎందుకు ఆమె ప్రేమించిందో ఆమెకే తెలియదు. అదేనేమో ప్రేమంటే. అయితే ఒకరోజు ఆ కుర్రాడు మనుషులని గన్నుతో అవలీలగా చంపడం చూసి షాక్లో హీరోయిన్. ప్రేక్షకుడికి అర్థం కాని ప్రశ్నలు, అసలు సినిమాలో ఏం జరుగుతుంది అర్థం కాని ప్రేక్షకుడికి మహేష్ బాబు పంచులు, మాట్లాడే విధానం మాత్రం కొత్తగా అనిపించింది. కానీ సినిమాలో ఏదో జరుగుతుంది. చివరి వరకు క్వశ్చన్ మార్క్ ఫేసెస్. క్లైమాక్స్లో పోకిరి కుర్రాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా కనపడడం జనాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అదిర్రా పూరి జగన్నాథ్ డైరెక్షన్ అంటే. అప్పుడు థ్రిల్ అయ్యారు జనాలు. మళ్ళీ ఇంకోసారి సినిమా చూడాలి, ఆ థ్రిల్ని మళ్ళీ ఎంజాయ్ చేయాలి, మహేష్ అన్న పంచులు మళ్ళీ వినాలి అని ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసిన చిత్రం పోకిరి. మహేష్ బాబు ముందు ఉన్న సినిమాలకి పోకిరి సినిమాలకి చాలా తేడా ఉంటుంది. మహేష్ బాబు హెయిర్ స్టైల్, మహేష్ బాబు టాకింగ్ స్టైల్, మేనరిజం అన్నీ కొత్తగా ఉంటాయి. పూరి మదిలోని ఫీలింగ్స్ మహేష్ బాబు ద్వారా మనకు కమ్యూనికేట్ చేశారు ఆయన.